ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త మనం 14వ అధ్యాయం మొదటి మాటను నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, దేవునికి మహిమ కలుగును గాక. దైవజనమా, దేవుని పిల్లలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి యోహాను సువార్తలో సాక్షాత్తు యేసు ప్రభుల వారు ఒక చక్కటి మాట నేటి జ్ఞాపకం చేస్తున్నాడు. దైవజనమా, దేవుని బిడ్లారా, ఈ వాక్యం నీతోనే ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ పిల్లలతో సూటిగా మాట్లాడుతున్నాడు. మీ హృదయములను కలవరపడనివ్వకుడి. ఎంత అభయం, ఎంత వాగ్దానం ఈ మాట. ఈ రోజున కలవర పెట్టే స్నేహితులు ఉన్నారు, కంగారు పెట్టే స్నేహితులు ఉన్నారు, మనిషిని పాడు చేయాలని చూసే వాళ్ళు ఉన్నారు, బాధపడుతుంటే మన బాధను ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైనా వచ్చి కలవరపడకు అని చెప్పే వాళ్ళు ఉన్నారా అండి? ఎవ్వరూ లేరు. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు ఈ ఉదయకాలం నీతోను మాట్లాడే ప్రత్యేకమైన మాట ఏంటో తెలుసా? కలవరపడకు. పరిస్థితులు ఏమైనా కావచ్చు, కంగారు పడకు, విశ్వాసం ఉంచు. ఈ రోజున నీ జీవితంలో ఏంటి కలవరం? నీ జీవితంలో ఏంటి కలవరం? కలవరాల మధ్యలో కాపురం చేస్తున్నావేమో, వ్యాపారం సరిగా సాగటం లేదు, కలవరం. భార్యాభర్తల మధ్యలో తరచు గొడవలు, కలవరం. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందన్న కలవరం. ఉన్న ఆస్తి కాస్త వెళ్ళిపోతుంది, కోర్టుపాలైపోయామనే కలవరం. బంధువుల ద్వారా కలవరం, స్నేహితుల ద్వారా కలవరం. ఒక్క మాట చెప్పాలంటే కలవరమే గూడు కట్టుకొని నీ ఇంట్లో కాపురం చేస్తుందా ఏంటి? అయినా భయపడద్దు. ఆమేన్. యేసు ప్రభు చెప్పాడు, అమ్మా కలవరపడకండి, అయ్యా మీ హృదయాలు కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచండి. మన మూల పురుషుడైన అబ్రహాము గారు ఒక్కడైన కుమారుని తీసుకొని వెళ్ళి మోరియా పర్వతం మీద బలర్పించు అని చెప్పగానే ఇంకొకడైతే బెంబేలెత్తిపోయేవాడు, ఇంకొకరైతే కలవరపడేవాళ్ళు, ఇంకొకరైతే ఇచ్చిన దేవుడు ఎలా అడుగుతాడో ఇది సాతాను ప్రేరేపణ అనుకునేవాడు. దేవుని బిడ్డారా, ఒక్కొక్కసారి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడంటే ఎందుకు పరీక్షిస్తున్నాడో కూడా నీకు తెలిసిన వాడివై ఉండాలి. విమర్శించడం కాదు, ఎందుకు ఈ శ్రమ నాకు వచ్చింది, ఎందుకు ఈ పరీక్ష నాకు వచ్చింది, ఎందుకు ఈ కష్టం నాకు వచ్చింది ఆలోచించాలి. వివేచన జ్ఞానం దేవుని సన్నిధిలో పొందుకోవాలి. మారు మాట్లాడలేదు, దేవుణ్ణి అంతగా ప్రేమించాడు కనుక ఒక్కడైన కుమారుని తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. చూడండి, రమారమి 3 రోజుల ప్రయాణంలో కూడా ఎక్కడ కలవరం లేదు. ఒక్కొక్కసారి వాక్యం విన్నప్పుడు ఉద్రేకంతో తీర్మానాలు చేసుకుంటాం, ఆరాధన ముగించి రోడ్డు మీదకి వెళ్ళేకే గాయా మానేస్తాం. ఎంత దుఃఖకరం. కానీ 3 రోజులు కూడా పనివారితో ప్రయాణం, ఎక్కడ అతను కలవరం కనపడలే. బలర్పించమన్నాడు, ఇస్తా. ఎందుకు ఇమ్మన్నాడు? నాకు శ్రేష్టమైనది మరలా ఏదని ఇవ్వడానికి. ఆ కలవరం లేని హృదయాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోయి కత్తి తీసుకుని ఎత్తాడు బలిపీఠం మీద. అబ్రహాం, నీవొక్కడైన కుమారు నాకు వీటిలో వెనుతీయలేదు కనుక ఇందును బట్టి ఆకాశ నక్షత్రములను నేను దీవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, ఒక్కటే ఉంటుంది, చిన్న పనే ఉంటుంది, చిన్న వ్యాపారమే ఉంటుంది, అది శూన్యంలోకి వెళ్ళిపోతుంది. కలవరపడకు, విశ్వాసం ఉంచు. మాట్లాడతాడు. నేటికి ఏబేలు చనిపోయి మన మధ్యలో మాట్లాడుతున్నాడు అంటాడు. విశ్వాసం మాట్లాడుతుంది, పరిస్థితులన్నీ ప్రార్థన చేస్తుంది. కనుక అబ్రహాముని ఆకాశ నక్షత్రం వల్ల ఎందుకు దీవించాడు? అతనిలో ప్రభువును బట్టి కలవరం లేదు. ఆయన ఏదైనా చేయగలడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ కలవరంలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ కన్నీళ్లలో ఉన్నావు, ఎటువంటి బాధలను అనుభవిస్తున్నావు, ఎటువంటి శోధనలను అనుభవిస్తున్నావు, ఈ ఉదయకాలం నా ప్రభు నీ కలవరాలు కొట్టివేయునుగాక. నీ నోటి నిండా నవ్వును,
నువ్వు విశ్వసిస్తే నిశ్చయముగా దయచేయనుగాక. ఆమెన్. తలవంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కలవరాలన్నీ కొట్టివేసి విశ్వాస వీరులుగా మార్చమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఏమండి, ప్రతిరోజు ఈ దైవ వర్తమానాలు అనేకులకు షేర్ చేసి దైవ దీవెనలు పొందండి. ప్రభు కృప మీకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్.